అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి చేపట్టి కరెక్ట్గా సంవత్సరం అయింది. ఈ సందర్భంగా కరీంనగర్ తెలంగాణ చౌక్లో సంబరాలు నిర్వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ శ్రేణులు, జిల్లా అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు. వారి అభిప్రాయం మనం కనుక్కుందాం. చెప్పండి, ఎట్లా చూడవచ్చు మూడవసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి పదవీ కాలం ఏడాది ముగిసింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా పదవి చేపట్టిన మధ్యలో కూడా ఈ దేశ ప్రజలు మేము వాళ్ళ కళలుగా ఉన్నటువంటి అనేకటువంటి విషయాలు కూడా ఇవాళ సాకారం కావడం జరిగింది. ఇవాళ 370 ఆర్టికల్ కాశ్మీర్కు ఏదైతే ఉంటుందో ఒక చిన్న రక్త బొట్టు కూడా పడకుండా 370 ఆర్టికల్ రద్దు చేయడం కావచ్చు. ఇలా అయోధ్యలో గత 500 సంవత్సరాలుగా లక్షలాది మంది ప్రాణాలు పోయినటువంటి అయోధ్యలో రామ మందిరం ఏదైతే కళ ఏదైతే ఉందో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కావచ్చు. ఇవాళ అనేకటువంటి ఒకటే కాదు, ఇలా దేశంలో ఆర్థిక వ్యవస్థను కూడా ఇలా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడం కావచ్చు. ఇలా గతంలో ఎక్కడో ఉన్నటువంటి భారతదేశాన్ని ఇలా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, గత రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీని దాటేసి ఇలా భారతదేశాన్ని నిలుపబోతున్నారు. ఈ రకంగా ఒకటే కాదు అని ఇలా ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఇలా జన్ధన్ ఖాతాలు తెరిచి వాళ్ళ ట్రాన్స్పరెంట్గా ఏ డబ్బులు చెల్లించినా ప్రతి రూపాయి, గతంలో రాజీవ్ గాంధీ చెప్పినట్టు రూపాయి ఇస్తే 16 పైసలు మాత్రమే కింద ప్రజలకు పోతుందని చెప్పినటువంటి సమయంలో ఇలా రూపాయి ఇస్తే రూపాయి ఇలా సామాన్య ప్రజలకు చేరే విధంగా నరేంద్ర మోడీ గారు చేసిరు. ఇలా అటువంటి అనేకటువంటి కార్యక్రమాలు దేశంలో అన్ని మౌలిక వసతులు కావచ్చు, అన్ని రంగాల్లో ఇలా అభివృద్ధి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా ఈ కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి ఇలా రెండోసారి అతిపెద్ద మెజారిటీతోటి కరీంనగర్ నియోజకవర్గ చరిత్రలోనే అతిపెద్ద మెజారిటీతోటి బండి సంజయ్ కుమార్ గారిని ప్రజలు ఆశీర్వదిస్తే ఇవాళ ఈ యొక్క కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఇలా వాళ్ళు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ ఇలా నిరంతరం కరీంనగర్ జిల్లా అభివృద్ధి తన ధ్యేయంగా నిలిపెట్టుకున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఇలా అనేక వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం కావచ్చు. ఇలా ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులతోటి ఈ యొక్క జిల్లాకు రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మొన్ననే యూనివర్సిటీలో లా కాలేజ్ కావచ్చు, ఈ కేంద్ర మంత్రి అయిన తర్వాత ఇవాళ జగిత్యాల కరీంనగర్ రోడ్డును 2000 కోట్ల పైగా నిధులతోటి అభివృద్ధి చేయడం కావచ్చు. ఇవాళ మొన్న కరీంనగర్ రైల్వే స్టేషన్ 33 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ఈ రకంగా అనేక వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. మొత్తం మీద అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలను జాతీయ స్థాయిలో అందజేసినటువంటి ఘనత కేవలం మోడీ ప్రభుత్వానికి మాత్రమే దక్కిందని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. మాజీ మేయర్ సునీల్ ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు గత 11 సంవత్సరాల్లో చిన్న అవినీతి మరకలు లేకుండా ఒక గొప్ప పరిపాలన అందించినటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ప్రజలు ఆవిశ్వాసంతో మళ్ళీ మూడోసారి అధికారం కట్టబెట్టడం జరిగింది. కట్టబెట్టిన అధికారాన్ని దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకుంటూ, ముఖ్యంగా త్రిపుల్ తలాక్ విషయం కావచ్చు, వక్ఫ్ బోర్డు సవరణ చట్టం విషయంలో కావచ్చు, అనేక రకాలుగా కూడా మరి వారు సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందిస్తున్న విషయం మనందరికీ కనబడతా ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, ఇతర ప్రభుత్వాలు ఉన్నట్టు ఎన్నో రకాల అవినీతి కార్యక్రమాలు, ఎన్నో రకాల అవినీతి మరకలు అందుకున్న ప్రభుత్వాలు అప్పుడు బోఫోర్స్ కావచ్చు, రకరకాల కార్యక్రమాలు కొన్ని సంవత్సరాల పాటు కూడా చర్చలు జరుగుతున్నటువంటి సమస్యలు. ఈరోజు 11 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క చిన్న అవినీతి మరక లేకుండా పరిపాలన సాగించిన నరేంద్ర మోడీ గారికి ప్రజలందరూ కూడా చాలా గొప్పగా అభినందన చెప్తున్నారు. రాబోయే 4 సంవత్సరాలు కూడా ఇంకా గొప్ప పరిపాలన రావాలని భావిస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్కి వచ్చినట్టయితే బండి సంజయ్ కుమార్ గారు గత సంవత్సర కాలంగా మంత్రిగా ఎన్నో రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా కరీంనగర్ నగరాన్ని తీసుకున్నట్టయితే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని తీసుకొచ్చి 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసే విషయంలో కావచ్చు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి డంప్ యార్డ్ సమస్యను పరిష్కారం చేస్తూ ప్రయత్నం చేయడం కావచ్చు, కరీంనగర్ యూనివర్సిటీకి లా కళాశాల తీసుకురావడం కావచ్చు, అనేక రకాల కరీంనగర్లో మిగిలిన గ్రామాలకు సంబంధించి మంచినీటి సమస్య లేకుండా తీర్చాలని 147 కోట్ల రూపాయల అమృత్ టూర్ నిధులు తీసుకురావడం కావచ్చు, ఇంకా అనేక సమస్యలు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి కావచ్చు, 16th ఫైనాన్స్ కమిషన్ నుంచి కావచ్చు, అనేక రకాల నిధులు తీసుకొచ్చు ఒకవైపు పార్టీని అభివృద్ధి చేసుకుంటూ ఒకవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం బండి సంజయ్ గారు చేస్తున్నారు. కాబట్టి వారి రాబోయే 4 సంవత్సరాలు కూడా ఇదే విధంగా కరీంనగర్ నగర ప్రజలకు సేవలు అందియాలని, వారి యొక్క శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి ఇంకా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకాలు తీసుకెళ్లాలని చెప్పేసి అతను కోరుకోవడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించినట్టే కరీంనగర్ లోక్సభ పరిధిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి చేపట్టినటువంటి బండి సంజయ్ సైతం అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని అందజేస్తూ నిరంతరం అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితిని వారు గుర్తు చేసుకుంటున్నారు. రాబోయే 4 సంవత్సరాలు మరిన్ని అభివృద్ధి ఫలాలను, సంక్షేమ ఫలాలను అందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఆశావాహ దృక్పథంతో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. విడిజన్లు సుమంతుతో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.